श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। All participants are muted and they can unmute themselves. సాయిరామ్. మాస్టర్ గారు ఒక భక్తులు అడుగుతూ ఉన్నారు, మాస్టర్ గారు, నా జీవితం ఎలా స్థిరపడుతుందో తెలియటం లేదు, ఇతరులకు భారమైన బ్రతికెందుకు అని మాస్టర్ గారికి ఒక ప్రశ్న వేశారు. నా జీవితం ఎలా స్థిరపడుతుందో తెలియటం లేదు, ఇతరులకు భారమైన బ్రతికెందుకు అని మాస్టర్ గారు చెప్తున్నారు. బాగా ఆలోచించాలే కానీ జీవితంలో అధైర్యానికి తావే లేదు. ఇదందరికీ వర్తిస్తుంది. ఎప్పుడోకప్పుడు ఒకసారి నిరాశ కలుగుతుంది. ఏంటి ఎంత చేసినా కానీ, ఏదో కష్టపడుతున్నాం కానీ సుఖం లేదు, ఏదో మనకి ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి మిగిలినవి ఉంటాయి. అది ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళకి అది ప్లస్ మిగిలినవి ఉంటాయి. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇబ్బంది లేని వాళ్ళంటూ ఉండరు. ఏదో ఒకటి ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఈ జీవితం అని. అంటే నిరాశతోటి ఏం చేయాలో తెలియక. అందుకని మాస్టర్ గారు అంటారు, బాగా ఆలోచించాలే కానీ జీవితంలో అధైర్యానికి తావే లేదు. సర్వజీవులకు గుండె శ్వాస దగ్గర నుండి అన్నింటినీ పనిచేయించే శక్తే దైవం. దైవం అంటే మనం పైకి చూసి కిందకి చూసి ఎక్కడో ఉన్నాడు, ఏ లోపల ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ మనలో చైతన్య స్వరూపుడిగా ఉండి మనల్ని నడిపించే శక్తి ఏదైతే ఉందో అదే దైవం. అది తెలియక మనం ఏదో పటాల్లో మనకి చెప్పారు, మనకి సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఆయన ఎప్పుడు బయట ఉంటాడు, పైన ఎక్కడో ఉంటాడు అని చెప్పి ఆకాశంలో చూస్తూ ఉంటాం. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, సర్వజీవులకు గుండె శ్వాస దగ్గర నుండి అన్నింటినీ పని చేయించే శక్తే దైవం. మనలో ఏ ఉంటే మనం జీవించి ఉండగలమో, ఎలా పనిచేస్తూ ఉందో, ఇదంతా ఎవరు నడిపిస్తూ ఉన్నారో ఆ శక్తిని దైవం అన్నారు, అంతటా వ్యాపించి ఉన్నదని. అందుకే సాయి అన్నారు, అల్లా మాలిక్, భగవంతుడే సర్వానికి యజమాని అని. భగవంతుడే సర్వానికి యజమాని. బాబా యొక్క ప్రధాన దృక్పథం అల్లా మాలిక్, అల్లా మాలిక్. అది విస్మరించడం వల్ల మనమేమనుకుంటాం, అన్నీ మనమే చేస్తున్నాం, మనమే తెలివైన వాళ్ళం, మనమే చేస్తున్నాం, ఇదే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మన గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి, శ్వాస దగ్గర నుంచి అన్నీ ఆయనే నడిపిస్తున్నాడు అని గుర్తుపెట్టుకుంటేనే కృతజ్ఞతతో ఉండడం సాధ్యమవుతుంది. అలా కాకుండా మనం ఏమనుకుంటాం, నేను ప్లాన్ చేసుకున్నాను, నాకు నేను ఆలోచించాను, ఇది చేశాను అనుకుంటాం. అందుకని ఎప్పుడు కర్తృత్వాన్ని మన మీదే వేసుకుంటాం, నేనే చేస్తున్నా అని. కానీ సర్వజీవులకు గుండె శ్వాస దగ్గర నుండి అన్నింటినీ పని చేయించే శక్తే దైవం. అందుకే సాయి అన్నారు, అల్లా మాలిక్, భగవంతుడే సర్వానికి యజమాని. అందరినీ భరించేవారు ఆయనే, అందరినీ భరించేవారు ఆయనే. అలాగాక ఎవరు భరించగలరు అంటే, ఇతరులకు భారమైనప్పుడు బ్రతికెందుకు అనిపిస్తుంది అనుకుంటున్నాడు కదా. అందుకని మాస్టర్ చెప్తున్నారు, అందరినీ భరించేవాడు ఎవరు అంటే భగవంతుడే. అలా కాక ఎవరు భరించగలరు? మన కెపాసిటీ చాలా పరిమితం, ఎంతో పరిమితం. పెద్ద పెద్ద డాక్టర్లైనా వాళ్ళది పరిమితమే. వాడికి ఒక్కసారి ఆపరేటర్స్ పనిచేయడం ఆగిపోతే వాడు ఏం చేయలేడు. కానీ మనం అనుకుంటాం అంతా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చేశారనుకుంటూ ఉంటాం. కనుక ఎవరిని భరించగలరు అంటున్నారు మాస్టర్ గారు. అలా భరించగలం అనుకున్నా కానీ ఆ శ్వాస కాస్త ఆగిపోతే చూడండి, అంటే ఎంత నిగూఢమైన విషయం అంటే, ఇది బాగా లోతైన విషయం. మన ఆలోచన ఎంతసేపు ఏం చేస్తాం, నేను చూసుకుంటానే అంటాం, నేను భరిస్తాను, లేకపోతే నేను ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని అంటూ ఉంటాం. కానీ మాస్టర్ అంటున్నారు, ఎవరు భరించగలరు? అందరినీ భరించేది ఆయనే, మనల్ని నడిపించేది ఆయనే. అయితే అది మర్చిపోయి నేనే చేస్తా, ఇది చేస్తానని మనం ఏదో విరవీగుతూ ఉంటాం. అందుకని ఎవరిని భరించగలరు? అలా భరించగలమని అనుకున్నా ఆ శ్వాస కాస్త ఆగిపోతే మరి అది నడిపించేది ఆయన కదా. వారికి మరొకరి భారం వహించాలన్న ప్రేరణ, వారితో వీరికి జన్మ సంబంధము, అందుకు అనుకూలించవలసిన పరిస్థితులు, ఇవన్నీ సమకూర్చవలసింది కూడా ఆ భగవంతుడే. చూడండి, మనకి రుణానుబంధాల వల్ల ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలి, ఏ బంధాలు ఉండాలి, ఎవరు భరించేట్టుగా ఉండాలి, ఇవన్నిటిని ఏర్పరిచే ఉంది ఎవరు అంటే, ఇవన్నీ మనం చేసుకున్న దాన్ని బట్టి మనకి ప్రసాదించేవాడు ఎవరు అంటే ఆ భగవంతుడే. అందుకే
వారికి మరొకరి భారం వహించాలన్న ప్రేరణ, అంటే ఎవరికన్నా భరించాలంటే కూడా మనకు ఆ ప్రేరణ ఇవ్వాలి. నేను చూసుకుంటానులేండి అని మనం ఇవ్వాలన్నా కూడా మనలో ఆ ప్రేరణ కలగాలి కదా. అలా వహించాలన్న ప్రేరణ, వారితో వారికి జన్మ సంబంధము, అందుకు అనుకూలించవలసిన పరిస్థితులు. ఇప్పుడు అందుకే బాబా ఏం చేసేవారు, సాధకుడైన భక్తుడు కనుక మళ్ళీ మరణిస్తే మళ్ళీ ఒక గొప్ప సాధకుల గర్భాన్ని జన్మింపజేసేవాడు. అక్కడి నుంచి మళ్ళీ సాధన కొనసాగుతుందనో, అంటే ఎలాంటి భావాలతో ఉన్నారో వాళ్ళకి అలాంటి పవిత్రమైన పరిస్థితులు కూడా మళ్ళీ అనుకూలంగా ఉండేట్టుగా చేసేవారు. అందుకని అనుకూలించవలసిన పరిస్థితులు ఇన్ని సమకూర్చవలసింది కూడా ఆ భగవంతుడే. తెలివైన వాడే ఉన్నాడు అనుకోండి, ఆర్థికంగా లేదు పరిస్థితి, వాడు ఇల్లు చదువుకోలేడు, ఇంట్లో పనిచేసి ఇల్లు పోషించుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, నాకు తెలివితేటలు ఉన్నాయండి, అదే ఆర్థికంగా మనల్ని కాలేజీలో చేర్చడమో లేదా యూనివర్సిటీలో చేర్చే పరిస్థితి లేదనుకోండి, ఏం చేస్తాం? మనం కూడా ఏదో ఒకటి ముందు కడుపు నింపుకోవడానికి ఏదో పని చేసుకుంటాం. అంటే అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే కానీ అవన్నీ జరగవు. మరి అవన్నీ మనకు అనుకూలింపజేసేవాడు, ఈ జన్మ సంబంధం ఇవన్నీ చేసేవాడు కూడా ఆయనే. నిజానికి మనమేదో భరించగలమని అనుకున్నా కానీ నిజానికి చేసేదంతా భగవంతుడే. అయినా మానవుల అజ్ఞానం వలన ఒకరి భారం తామే వహిస్తున్నామని భ్రమపడతారు. అలాగాక భగవంతుడు మన కృతజ్ఞతను కూడా ఆశించకుండా, భగవంతుడు మన కృతజ్ఞతని కూడా ఆశించకుండా అందరి భారము ప్రేమతో వహిస్తూ ఉంటాడు. నేను పూజించనండి ఆయన్ని, నాకు అసలు లెక్కే లేదు, నాకు భగవంతుడు అంటే లెక్కే లేదు, గురువు అంటే లెక్కే లేదు అన్నా కానీ ఆయన మనల్ని వదిలిన రోజులు ఎట్లాగో ఉండవు. చూడండి, గమ్మత్తు ఏంటంటే మేము ఆయన పూజించకపోయినా మంచిగా లేవా, చక్కగా తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ అని అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆయన అందరి భారాన్ని ప్రేమతో వహిస్తూ ఉంటాడట. అందుకని ఎట్లా చెప్తున్నారు మహర్షి గారు, అలా కాక భగవంతుడు మన కృతజ్ఞతను కూడా ఆశించకుండా, మనం ఎవరిదైనా వాళ్ళ భారం వహిస్తున్నాం అనుకోండి, వాడు కనుక మన పట్ల ఒక చిన్న మాట మాట్లాడినా, కృతజ్ఞత చూపించకపోయినా కట్. మనదంతా మనం ఎంత విర్రవీగినా, నేను ఆ చారిటీ చేస్తానండి, ఈ చారిటీ చేస్తానండి, నేను 10 మందికి చెప్తున్నానండి, 10 మందికి చేస్తూ ఉన్నానండి, 10 మందికి పెడుతూ ఉన్నానండి, ఒక్క మాట అన్నాడని తెలిసే చాలు మనం చేసే గొప్ప పనులన్నీ కూడా కట్ అయిపోతాయి. ఎందుకని మన అహంకారం నెట్టి పెట్టుకుని చేస్తున్నాం కానీ భగవంతుని కృతజ్ఞత చేయట్లేదు, లేకపోతే ఆరోపణ ఆయనకి చేస్తున్నాడని చేయట్లేదు. అంటే చూడండి, మనం మాట్లాడేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు నేను ఇది చేస్తానండి, ఇది చేస్తానండి అని అంటూ ఉంటాం. కానీ అవగాహన పెరిగినప్పుడు ఆ రూపంలో ఆయనకి చేస్తున్నా అన్నప్పుడు అది వేరు. అలా కాకుండా నేను కర్తృత్వం వహిస్తూ నేను చేస్తూ ఉన్నానండి అని చెప్పుకోవడం కోసం కానీ, లేకపోతే చేస్తే మంచిదంటండి, చేస్తే పుణ్యం అంటండి, మళ్ళీ ఆశించి చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఎట్లాంటి వాడు, ఆయన నిందించినా ఆయన్ని స్తుతించినా ఆయనకి ఇలా తేడాయే లేదు. అందరి పట్ల సమానమైన ప్రేమతోటి. చూడండి, మళ్ళీ ఏదైనా వాడు వినకపోయినా కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, అనుకూలంగా ఉండి మనతో చేసేవాడితో మంచిగా ఉంటాం, అనుకూలంగా లేకపోతే చేయాల్సి వస్తే ఏదో మంచిది కదా, వాడి మొహం చూడకపోయినా ఏదో చేద్దామని అనిపిస్తుంది. కానీ భగవంతుడు అట్లా కాదట. ఎవరి నుంచి కూడా కృతజ్ఞతని ఆశించకుండా ఆయన్ని పూజించేవాడైనా, పూజించిన వాడైనా, ఆయన పట్టించుకునేవాడైనా, లెక్కలేని వాడైనా, అందరూ సమానమే. కనుక ఆ భగవంతుడు కృతజ్ఞతను కూడా ఆశించకుండా అందరి భారము ప్రేమతో వహిస్తూ ఉంటాడు. మాస్టర్ గారు అంటారు, ఒక్క పూట భోజనం పెట్టిన వాళ్ళకి ఎవరన్నా పిలిచి భోజనం పెడితే వాడు బయటికి వెళ్ళి కొంచెం బ్యాడ్ మౌత్ చేశాడు అనుకోండి, పెట్టాడు కానీ చండాలంగా ఉందంటే వాడు సరిగ్గా చేయలేదు, అంతా ఉప్పేశాడు అన్నాడు, ఇంకోసారి మనం భోజనం కూడా పిలవం. అంటే కృతజ్ఞత లేని వాడిని మనం పొరపాటు కూడా మనం పిలవం. కానీ మన ఎట్లా జీవిస్తున్నాం అంటే కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాం. మన దగ్గరికి వచ్చేసరికి ఏమో కృతజ్ఞతను ఆశిస్తూ ఉన్నాం, కానీ ఆయన పట్లేమో భగవంతుని పట్ల కృతజ్ఞత లేకుండా ఉంటున్నాం. మనల్ని ఏమన్నా ఒక్క మాట అంటే మనం సహించలేం. అందుకే అంటారు మహర్షి గారు, ప్రకృతి అంతా ఇంత చేస్తున్నా కూడా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాం. ఆ కృతజ్ఞత తెలుపుకోవటానికే అన్ని జీవుల్లో ఉన్న ఆయనకి మనం భోజనం చేసే ముందు ఒకసారి స్మరించుకొని అన్ని రూపాల్లో ఉన్న ఆయనకి చెందాలని చెప్పి మనల్ని మహర్షి గారు బయట భోజనం చేసే ముందు కొంత అన్నం విడవమని చెప్పింది. ఏంటంటే కృతజ్ఞతతో జీవించడం చేస్తే పుణ్యం అండి, మళ్ళీ లక్షలు వస్తాయి. అది కాదు, కృతజ్ఞతతో జీవించటం. మనం పట్ల ఎవరన్నా కృతజ్ఞత లేకపోతే ఇంకోసారి మళ్ళీ పిలిచి ఏం పెట్టమే, మరి కృతజ్ఞత లేకుండా ఎట్లా జీవిస్తున్నావు అంటారు మహర్షి గారు. అందుకని భగవంతుడు మాత్రం మన నుంచి కృతజ్ఞతను కూడా ఆశించకుండా ఆయన పూజించే వాళ్ళైనా, పూజించిన వాళ్ళైనా అందరి పట్ల సమానమైన ప్రేమతో అందరి భారం వహిస్తాడట. ఎట్లా వహిస్తున్నాడు అందరి భారం? వాళ్ళలో నిర్వహించే క్రియంతా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు.
కనుక ఆ భగవంతుణ్ణి, ఆయన అవతారమైన సాయిబాబాను కృతజ్ఞతతోనూ విశ్వాసంతోనూ స్మరించుకుంటూ, ఇది ముఖ్యమైన విషయం. ఆయన ఎందుకు మనం పూజించాలి అంటే ఆ కృతజ్ఞత, ఆ విశ్వాసాన్ని మనం తెలుపుకోవటానికి, ఆయన పట్ల భక్తిని చాటుకోవటానికి. మనకొచ్చిన చిక్కంతా ఏంటంటే చేస్తే మంచిది అనేది మన మైండ్లో వేసేశారు. యూఎస్లోకి వస్తే డాలర్ కన్వర్షన్ ఎట్లాగో మైండ్లో అది పడిపోతుందన్నమాట. అంటే ఏంటి, చేస్తే మంచిది, చేస్తే మంచిది, అసలు ఆ మంచి చెడుని కూడా ఆలోచించకుండా చేయటమే మన ధర్మంగా చేయాలి. కృతజ్ఞత చాటుకోవటం మన ధర్మం అని చేయాలి. చేయటంలోనే మనకి ఆనందం ఉందని చేయాలి. స్మరించుకున్నాం, ఇప్పుడు ఎంత వస్తుంది, ఇంత నామం చేసావు, ఎంత వస్తుంది, ఆయన ఏమిస్తాడు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, కనుక ఆ భగవంతుణ్ణి, ఆయన అవతారమైనటువంటి సాయిబాబాను కృతజ్ఞతతోనూ విశ్వాసంతోనూ స్మరించుకుంటూ మన యత్నం మనం చేసుకుంటూ పోవాలి. అలా చేస్తే ఎట్టి కొరత ఉండదు అంటున్నారు. అంటే ప్రతి ఒక్క విషయానికి కూడా ఆలోచన, అవగాహన ఎంత ముఖ్యమో. అలా కాకుండా నేనే చేస్తున్నాను, నేనే భరిస్తున్నాను, లేకపోతే ఇలాంటి మాటలు, నేను ఒకరికి భారం అయ్యాను, ఇవన్నీ కూడా ఆలోచన లేకపోవటం వల్ల, సరైన అవగాహన లేకపోవటం వల్ల, భగవంతుడే నిజానికి అందరినీ భరిస్తున్నాడన్న విషయాన్ని విస్మరించడం వల్ల, ఏదో నేను భరిస్తానో ఇంకొకళ్ళు ఎవరో మాట ఇచ్చినా కానీ ఇచ్చిన వాళ్ళ శ్వాసే ఆగిపోతే ఏంటి పరిస్థితి. కనుక ఎట్టి కృతజ్ఞతను ఆశించకుండా అందరి భారం ప్రేమతో వహిస్తూ ఉండే భగవంతుణ్ణి విశ్వాసంతో స్మరించుకుంటూ మన యత్నం మనం చేసుకుంటూ పోవాలి. అలా చేస్తే ఎట్టి కొరత ఉండదు అంటారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.